గోధుమ పిండితో ఎంతో రుచికరమైన కేక్ తయారు చేయడం ఎలా చూడండి. హాయ్, హలో, నమస్తే, అస్సలాము అలైకుం. వెల్కమ్ టు జుహాస్ వరల్డ్. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? నేను అయితే సూపర్గా ఉన్నాను. టుడే రెసిపీ గోధుమ పిండితో కేక్. చిన్నపిల్లలు ఎంతో ఇష్టంగా తింటారు కేక్ని. అటువంటి కేక్ ఇంట్లోనే ఎంతో ఈజీగా ఎలా చేయాలో చూద్దాం. ముందుగా ఒక జార్లో 1 కప్పు బెల్లం, 2 కోడిగుడ్లు, రిఫైన్డ్ ఆయిల్ కొద్దిగా, వెనిలా ఫ్లేవర్ 1 స్పూన్ వేసి బాగా గ్రైండ్ చేయాలి. గ్రైండ్ చేసిన మిక్చర్ని ఒక బౌల్లో వేసుకోవాలి. ఇప్పుడు ఒక జల్లెడలో 1 కప్పు గోధుమ పిండి, 1 స్పూన్ బేకింగ్ పౌడర్, 1 స్పూన్ బేకింగ్ సోడా వేసి జల్లించి గ్రైండ్ చేసిన మిక్చర్లో వేసి బాగా కలపాలి. వీడియోలో చూపించిన కన్సిస్టెన్సీ రావాలి. ఈ కన్సిస్టెన్సీ రావడం వలన కేక్ పర్ఫెక్ట్గా వస్తుంది. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని గోధుమ పిండితో డస్ట్ చేసిన బౌల్లో తీసుకుందాం. బౌల్లో తీసుకున్న తర్వాత బౌల్ని ఒకసారి ట్యాప్ చేయాలి. ఈ విధంగా ట్యాప్ చేయడం వల్ల బబుల్స్ బయటికి వస్తాయి. ట్యాప్ చేయడం అంటే చిన్నగా కిందకి కొట్టడం. ఇప్పుడు బౌల్ని ఓవెన్లో పెట్టి టైమర్ని సెట్ చేయాలి. టైమర్ని సెట్ చేసాక 20 to 30 మినిట్స్ వరకు కేక్ని కుక్ చేయాలి. కుక్ అయ్యాక చెక్ చేయాలి. నైఫ్తో చెక్ చేస్తే నైఫ్కి తడి లేకుండా రాస్తే కేక్ పర్ఫెక్ట్గా కుక్ అయినట్టు. తడి ఉంటే కుక్ కానట్టు మళ్ళీ చెక్ చేసి కుక్ చేసుకోవాలి. ఇప్పుడు నాకు నైఫ్కి తడి లేదు కాబట్టి నా కేక్ పర్ఫెక్ట్గా కుక్ అయింది. ఈ విధంగా స్పాంజీగా కేక్ని కట్ చేసి సర్వ్ చేసుకుంటే ఎంతో రుచికరమైన కేక్ రెడీ అవుతుంది. చూడండి ఫ్రెండ్స్, ఈ వీడియోలో చూపిస్తున్నాను ఎంత స్పాంజీగా ఎంతో టేస్ట్గా ఉందో ఈ కేక్. ఇదే విధంగా మీ పిల్లలకి కూడా పెట్టాలి అనుకుంటే ఈ విధంగా ట్రై చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్, షేర్ అండ్ లైక్. ప్లీజ్ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. బాయ్ బాయ్.